أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كيف تكفرون بالله وكنتم أموات فأحياكم ثم يميتكم ثم يحييكم ثم إليه ترجعون. هو الذي خلق لكم ما في الأرض جميعا ثم استوى إلى السماء فسواهن سبع سماوات وهو بكل شيء عليم. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిములారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతి శుభాలను కురిపించును కాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు అల్లాహ్ పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 28వ వాక్యం యొక్క రబ్య మూలంలో విన్నాము. ఈ వాక్యాలలో దైవం మరి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు. అదేమిటంటే, మీరు మిమ్మల్ని పుట్టించినటువంటి మీ సృష్టికర్త పట్ల తిరస్కార వైఖరి ఏ విధంగా మీరు అవలంబించగలుగుతున్నారు? ఒకప్పుడు ఏమీ లేనటువంటి మీకు ఆయన ప్రాణాన్ని పోశాడు. తిరిగి మీ ప్రాణాన్ని తీసేది కూడా ఆయనే. తిరిగి మీ మరణం తర్వాత బ్రతికించేది కూడా ఆయనే. మీరందరూ కూడా ఆయన వద్దకే మరలి వెళ్ళవలసి ఉన్నది. మీకోసం ఆయన సమస్తాన్ని కూడా సృష్టించినవాడు, సప్తాకాశాలను సృష్టించినవాడు, ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే. మహాశిలారా, ప్రధానంగా ఈ వాక్యాలలో దైవం మనిషికి ప్రాణాన్ని పోస్తున్నాడు, ప్రాణాన్ని తీస్తున్నాడు, తిరిగి మరణం తర్వాత ప్రాణాన్ని పోసి లేపి మరి మన కర్మల గురించి ప్రశ్నించే రోజు కూడా ఒకటి రాబోతున్నది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మహాశిలారా, ఇంతవరకు మనము దైవాన్ని గురించి చాలా విస్తృతంగా విపులంగా తెలుసుకున్నాము. అందరికీ కూడా దైవం ఒక్కడే అన్న విషయాన్ని గురించి. మరి ఇప్పుడు మనము మరణానంతర జీవితాన్ని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మనము ప్రస్తుతం మన సమాజంలో చూస్తున్నాము, అనేకమైనటువంటి రుగ్మతలు కానివ్వండి, చెడులు కానివ్వండి, మరి అనేక దుర్మార్గాలు మనము మన కళ్ళ ముందు రోజు కూడా చూస్తూ ఉన్నాము. మరి అందరూ ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇందులో, మరి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళే ఉన్నారు. జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు. వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు. ఈ విధంగా స్కామ్స్ కానివ్వండి, మరొకటి కానివ్వండి. అదేవిధంగా చదువు సందా లేని వాళ్ళు వాళ్లకు తగ్గ నేరాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా మరి దుర్మార్గం కానివ్వండి, అవినీతి, అక్రమాలు, అన్యాయాలు మన చుట్టూ మన ప్రపంచంలో ప్రతిరోజు కూడా చూస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మహాశిలారా, మరణం తర్వాత మరొక జీవితం ఉన్నది అన్న విషయాన్ని గురించి మనిషికి అవగాహన లేకపోవడం, నమ్మకం లేకపోవడం ప్రధానంగా. చూడండి, ఒక బిడ్డ ఉన్నాడు. అతను ఏదైనా పొరపాటు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల భయం ఉంటుంది. నాన్న కొడతాడేమో, అమ్మ తిడుతుందేమో అన్న భయం ఉంటుంది. ఒక విద్యార్థి ఉంటాడు, తప్పు చేస్తే మాస్టర్ గారు మరి దండిస్తారేమో అన్న భయం ఉంటుంది. మరి మనిషికి నేను చేస్తున్నటువంటి తప్పును గురించి నన్ను ప్రశ్నిస్తాడు దైవం అన్న భయం లేదనుకోండి, అతనిని ఆపే శక్తి ఏముంటుంది మహాశిలారా? కాబట్టి మనిషిలో ఈ మరణానంతర జీవితం పట్ల భయము, చేసే ప్రతి పనికి కూడా నేను సమాధానం చెప్పుకోవాలి, సంజాయిషి చెప్పుకోవాలి అన్న స్పృహ మనిషిలో లేకపోతే అతని జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. అనేక తప్పులు, అనేక అన్యాయాలు, అక్రమాలు అతని ద్వారా జరుగుతూ ఉంటాయి.
ఏ సమాజంలోనైతే మహాశైలారా ఈ మరణానంతర జీవితం పట్ల స్పృహ ఉండదు, నమ్మకం ఉండదు, మరి ఆ సమాజం అంతా కూడా అనేక చెడులకు లోనైపోయి ఉంటుంది. ప్రస్తుతం మనం అటువంటి సమాజంలోనే ఉన్నాం. మహాశైలారా, ఇంకా ప్రపంచం యొక్క తలుపు బెళుకులకు లొంగిపోవడము, మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేయడము, జవాబుదారీతనం లేకపోవడం, ఈ కారణాల వలన మనిషి ఈ రోజున అనేక విధాలుగా అధోగతి పాలైపోతున్నాడు. మనిషి తన మనసు ఏదైతే చెప్తుందో దానినే అనుసరిస్తున్నాడు, దానినే పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దైవ ఆజ్ఞ మన మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటుంది దైవాజ్ఞ. కానీ మనిషి దైవాజ్ఞను పాటించడానికి ముందుకు రాడు. తన మనస్సు ఏదైతే చెప్తూ ఉంటుందో, ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా చెడు వైపులకు ప్రేరేపిస్తూ ఉంటుంది, దాని మాట వింటుంటాడు. ఎందుకంటే జవాబు చెప్పాలి, నేను లెక్క ఇచ్చుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి, సంజాయిషి చెప్పుకోవాలి అన్న స్పృహ కానివ్వండి, నమ్మకం కానివ్వండి అతనికి లేకపోవడమే. అందుకనే మహాశైలారా, మొత్తం దైవం పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ను మనము పరిశీలన చేస్తే 3 ప్రధాన విషయాలు మనకు బోధిస్తాడు దైవం. ఒకటి, దేవుడు ఒక్కడే, మానవులందరూ కూడా సమానమే అన్న విషయం బోధిస్తాడు. ఇక రెండవది, మీ ఇహపర లోకాల సాఫల్యం కోసము దైవం పంపినటువంటి మార్గదర్శకత్వాన్ని అనుసరించండి అంటాడు. ఇక మూడవది, మరణానంతర జీవితం ఒకటి ఉన్నది, జాగ్రత్త అన్న హెచ్చరికను కూడా చేస్తాడు. స్వర్గ నరకాలు ఉన్నాయి, ప్రతి విషయాన్ని గురించి కూడా మరి లెక్క తీసుకోబడుతుంది, మీరు లెక్క ఇవ్వవలసి ఉంటుంది. సంపాదించే ప్రతి పైసాకు మీరు లెక్క ఇవ్వాలి, ఖర్చు పెట్టే ప్రతి పైసాకు మిమ్మల్ని లెక్క అడగడం జరుగుతుంది అన్న భయాన్ని మరి మహాశైలారా దైవము మనిషిలో కలగజేయాలని మరి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఒక నిజమైనటువంటి దైవ విశ్వాస యొక్క ప్రధానమైనటువంటి గుణం ఏదై ఉంటుంది అంటే, దైవాన్ని విశ్వసించడంతో పాటు మరణానంతర జీవితాన్ని కూడా అతను ఎంతగానో విశ్వసిస్తాడు, ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటాడు. అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, వబిల్ ఆఖిరతి హుమ్ యూఖినూన్. నా నిజమైనటువంటి దాసుల యొక్క వ్యవహారం ఎలాగుంటుంది అంటే, వాళ్ళు మరణానంతర జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేసి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ పని చేసేయచ్చు, కానీ దీని గురించి ఎవరు ఇక్కడ అడగకపోవచ్చు, కానీ ప్రభువు ముందు నిలబడాలి, నేను సమాధానం చెప్పుకోవాలి అన్న భయం అతనిలో ఉంటుంది. తద్వారా అతను అనేక రకాల చెడుల నుండి, తప్పుల నుండి బయటపడిపోతూ ఉంటాడు. చెయ్యాలని మనసు కోరుతూ ఉన్నప్పటికీ కూడా, అరే దీని గురించి నేను సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహ ఎప్పుడైతే, అన్న భయం ఎప్పుడైతే వస్తుందో మహాశైలారా, అతను ఆ తప్పు నుండి వెనక్కి వెళ్ళిపోతుంటాడు. కానీ మనిషి ప్రధానంగా భావించేది ఏమిటంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నా చుట్టూ ఎవరు కూడా లేరు. భౌతికమైనటువంటి మనుషుల గురించి ఆలోచన చేస్తున్నాడు, కానీ మనకు కనబడినటువంటి దూతలను దైవం నియమించాడు, వాళ్ళు ప్రతి విషయాన్ని నమోదు చేస్తున్నారు అన్న విషయం మనిషికి అవగాహన కలగడం లేదు. తన కళ్ళ ముందు కనపడడం లేదు కదా, ఎవరు లేరు కదా అనుకుంటున్నాడు, నన్ను ఎవరు పట్టుకోవడం లేదు కదా అనుకుంటున్నాడు. కానీ మహాశైలారా, ప్రపంచంలో ఎవరో పట్టుకున్నా పట్టుకోకపోయినా పరలోకంలో మాత్రము దైవం యొక్క పట్టు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకనే సృష్టి ప్రభు ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, లహు ముఅఖిబాతు మిన్ బైని యదైహి వమా ఖల్ఫహు యహ్ఫజునహు మిన్ అమ్రిల్లాహ్. నేను ప్రతి మనిషి ముందు వెనుక మరి దైవదూతలను నియమించాను, వారు మరి దేవుని యొక్క ఆజ్ఞ మేర అతనిని రక్షిస్తూ ఉంటారు, అతనిని కాపాడుతూ ఉంటారు. అంతేకాదు సుమా, ప్రతి మనిషి కుడి ఎడమ నేను నియమించినటువంటి దైవదూతలు ఉన్నారు, వారు ప్రతి విషయాన్ని కూడా నమోదు చేస్తున్నారు. మంచి చేసిన, చెడు చేసిన, మంచి ఆలోచన చేసిన, చెడు ఆలోచనలు చేసిన ప్రతి విషయాన్ని వాళ్ళు నమోదు చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మా యల్ఫిజు మిన్ ఖౌలి ఇల్లా లదైహి రఖీబున్ అతీద్. అతని నోటి నుండి వెలువడే ప్రతి మాటను వ్రాయడం కోసం ఒక దూత సిద్ధంగా ఉంటాడు.
చూడండి మహాశిలారా, మనం అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లో నేను చెప్పాను. మనిషి చేసే కర్మలనే కాదు, అతను పలికే మాటలను సైతము దైవం నమోదు చేస్తున్నాడు. అందుకనే మన నాలుక పట్ల మనము చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా బయటపడిపోయేది మన మాట. ఎదుటివాడు బాధ పడతాడా లేదా అన్నది ఆలోచన చెయ్యము. వెంటనే మరి ఏదో ఒకటి మాట అనేస్తాం. అందుకనే సామెత ఉన్నది, ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. కాబట్టి మహాశిలారా, మహాప్రవక్త వారు తెలియజేశారు, 2 దవడల మధ్య ఉన్న ఈ నాలుకల గురించి మీరు జాగ్రత్త వహించండి, లేకపోతే ఇది స్వర్గానికైనా తీసుకుని వెళ్తుంది, లేకపోతే నరకంలోనైనా తోసివేస్తుంది. కాబట్టి మహాశిలారా, మన నోటి నుండి వెలువడే ప్రతి మాటను నమోదు చేయడం కోసం ఒక దైవదూత ఉన్నాడు. 3 దైవదూతలు మన కర్మలను నమోదు చేస్తున్నారు, మన మాటలను నమోదు చేస్తున్నారు. ఇంతమంది మధ్య మనం జీవితం గడుపుతున్నాము, కానీ మనకు ఎవరు కూడా కనబడరు, మనము వాళ్లకు కనబడతాము. ఈ విషయాన్ని గమనించాలి. మరి మహాశిలారా, దైవం తెలియజేస్తున్నాడు, ఈ దూతలు తయారు చేసినటువంటి కర్మల పత్రం ప్రతి మనిషి యొక్క మెడకు దైవం వేలాడదీస్తాడు. ప్రళయ దినాన్న మరి మెడకు వేలాడదీసి ఆ రోజు ఆజ్ఞాపిస్తాడు, ఇక్రా కితాబక కఫా బి నఫ్సికల్ యౌమ అలైకల్ హసీబా. చదువుకో ఈ రోజున నీ కర్మల పత్రాన్ని. లెక్క తీసుకోవడానికి నీకు నీవే సరిపోతావు, ఎవరు కూడా అవసరం లేదు. ఎందుకంటే నీవు ఏదైతే చేశావో అదే ఇందులో రాయడం జరిగింది. మనము చేయనిది రాయడము, చేసినది రాయకపోవడము ఉండదు మహాశిలారా. ఏదైతే మనము చేస్తున్నామో, ఏదైతే మనము పలుకుతున్నామో అదే మన కర్మల పత్రంలో లిఖించబడుతుంది. ఆ రోజున మనిషి తన గ్రంథాన్ని చదువుకుంటాడు. తన జీవిత గ్రంథంలో నమోదు కాబడిన విషయాలను గురించి అతను చదువుకుని చాలా భయపడిపోతుంటాడు. అర్రే, ప్రతి విషయాన్ని గురించి కూడా నమోదు చేసేసాడే దైవము. చిన్న విషయము, పెద్ద విషయము, ప్రతీది కూడా ఇందులో ఉన్నదే. ఆ విధంగా నేను చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, ఆ మాట నేను పలకకుండా ఉంటే ఎంత బాగుండేది అని మనిషి ఆ రోజున చాలా బాధపడతాడు. మహాశిలారా, ఒక విషయం మన నుండి జరిగిపోయిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ విషయం రాకముందే మన జాగ్రత్త పడాలనే దైవము తన ప్రవక్తలను పంపాడు, తన గ్రంథాలను పంపాడు. ఈ విధంగా ఏదో ఒక విధంగా మనిషికి ఈ మాటను నేర్పిస్తున్నాడు, అతని చెవిలో వేస్తున్నాడు. జాగ్రత్త సుమా, ఒక దినం ఒకటి రానున్నది, అప్పుడు నువ్వు ఎంత మొత్తుకున్నా తిరిగి కోల్పోయిన జీవితం నీ వద్దకు రాదు. కాబట్టి దీపం ఉండగానే ఏ విధంగా అయితే ఇల్లు చక్కబెట్టుకోవాలో, మన బొందులో ప్రాణం ఉండగానే మహాశిలారా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. కానీ మనిషి సహజంగా ఈ ప్రపంచం వెనుక పరుగులు తీసి ఇదే శాశ్వతంగా భావించి అసలైనటువంటి శాశ్వతమైనటువంటి పరలోకాన్ని మనిషి ఈ రోజున విస్మరించిన కారణంగానే మనిషి ఈ రోజున అనేక తప్పులకు లోనైపోతున్నాడు. కానీ దైవం తెలియజేస్తున్నాడు, మత దున్య కలి, మానవుడా జాగ్రత్త సుమా, ఈ ప్రాపంచిక జీవితము 3 నాళ్ల ముచ్చట మాత్రమే, తాత్కాలికం మాత్రమే. వల్ ఆఖిరతు ఖైరు వ మనిత్తక. దైవభీతి ఎవరైతే కలిగి ఉంటాడో అతనికి ప్రపంచం కాదు, పరలోకం మాత్రమే మరి ముఖ్యమైనది అంటాడు. ఈ ప్రపంచంలో జీవితం సరైన విధంగా లేకపోవచ్చు, డబ్బు దర్పాలు లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, సరైనటువంటి ఆహారము కానీ, సరైనటువంటి మరి గూడు కానీ ఏమి కూడా లేకపోవచ్చు మహాశిలారా. కానీ అసలైనటువంటి జీవితము, పరలోక జీవితము శాశ్వతమైనది. కాబట్టి దైవభీతి పరుడు ఈ ప్రపంచం కోసం ఆలోచించడు, రేపటి దినం కోసం ఆలోచన చేస్తాడు. నేను చేస్తున్నటువంటి ఈ పని వలన నాకు ఏ ప్రమాదం వస్తుంది పరలోకంలో అన్నది ఆలోచన చేస్తాడు. కాబట్టి అతని జీవితం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతోటి నడుచుకుంటాడు. దైవం విధించినటువంటి హద్దులకు లోబడి తన జీవితాన్ని గడుపుతాడు. ఆ హద్దులు అతనిని ఎంత బాధించినా కూడా, మరి అతని ప్రాపంచిక జీవితాన్ని ఎంతగా అవి ప్రాపంచిక జీవితాన్ని అనుభవించడానికి ఎంతగా అడ్డు వస్తున్నప్పటికీ కూడా మహాశిలారా వాటిని పక్కన పెడతాడు, తన ఇష్టాలను పక్కన పెడతాడు,
దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో తన మనస్సుకు కష్టమైనప్పటికీ కూడా అయ్యే విషయాలను అతను అనుసరిస్తాడు. ఆయన ఇచ్చినటువంటి హద్దుల్లో తన జీవితం గడుపుతాడు. చివరికి అతను తన ప్రభువును కలుసుకున్నప్పుడు తన కర్మల పత్రం నిండా పుణ్యాలను తీసుకుని వెళ్తాడు. మరి అమూల్యమైనటువంటి మహోన్నతమైనటువంటి స్వర్గాన్ని సాధిస్తాడు. మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము ఇన్షాల్లా. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.